ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. గుండెల మీద చేసుకొని హానెస్ట్‌గా సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు? 2019లో జగన్ వైపు ఉన్నారు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరి వైపుకొచ్చారు వాళ్ళు? చంద్రబాబు వైపే ఉన్నారా? జగన్ వైపు ఉన్నారా? చంద్రబాబు వైపు, జగన్ వైపు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఆ కుటుంబాలు ఎవరి వైపు ప్రస్తుతం ఉన్నారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు వైపు, జగన్ వైపు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. గత 2 సంవత్సరాలుగా దాదాపు 29 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్న అధికారుల నుంచి సరైన స్పందన రావట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, అలాగే ఐఆర్ ప్రకటన, 2 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏల విడుదల, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలుగా వాళ్ళకి మారాయని చెప్పుకోవాలి. రిటైర్డ్ పెన్షనర్లకి తగ్గించినటువంటి అదనపు క్వాంటం పెన్షన్ని తిరిగి ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సర్వీస్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత, ఇవన్నీ కూడా కల్పించడం లాంటి కీలక అంశాలు ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా అట్లాగే మిగిలిపోయిన పరిస్థితుంది. గతంలో ఉన్నతాధికారులు స్వయంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి కొంత సమయం ఇస్తే ఏ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేవాళ్ళు. ఆ మాటల్ని నమ్మి దాదాపు ఏడాది కాలం పాటు ఉద్యోగులు ఎంతో ఓపికతో ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సమస్యల పరిష్కారం కోసం జిల్లాల పర్యటనలు, సదస్సులు ఇవన్నీ నిర్వహించడానికి సిద్ధమైన ప్రతిసారి పాలకులు సానుకూలంగా ఉన్నామని చెప్తూ ఉద్యమాన్ని వాయిదా వేస్తూ ఉండేవారు. 5 మంత్రులు, సిఎస్, 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, వీళ్ళందరితో కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం 5-6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినా ఆ తర్వాత ఎలాంటి స్పష్టమైన నిర్ణయాలు బయటికి రాలేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నెల రోజులు దాటినా చర్చల ఫలితాలు రాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు 45,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయాయనేది వాళ్ళ యొక్క ఆరోపణ. ప్రతి ఉద్యోగికి 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు, రిటైర్ అయిన వారికి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి అంటున్నారు. ఈ బకాయిలు ఎప్పుడు ఇస్తారో స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడం అనేది ఒక పెద్ద లోపంగా మారుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో పనిచేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి 5 డిఏలు క్రమం తప్పకుండా వాళ్ళకు అందుతున్న పరిస్థితి ఉంది. సాధారణ ఉద్యోగులకు మాత్రం ఒక్క డిఏ కూడా ఎందుకు ఇవ్వలేదు అనేది చాలా పెద్ద వివక్ష అని కూడా వాళ్ళు అంటున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క భద్రత కోసం వేసినటువంటి మంత్రుల కమిటీ కూడా ఎలాంటి పురోగతి చూపించలేని పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారనేది వాళ్ళ యొక్క ఆరోపణ. అక్కడ 11వ పీఆర్సీ, ఐఆర్, అదనపు ఇంక్రిమెంట్లు, 13% ఎక్కువ జీతాన్ని వాళ్ళు తీసుకుంటున్నారనేది వీళ్ళు అడుగుతున్న మాట. ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి 12% డిఏను కూడా లెక్క పెడితే ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు నెల దాదాపు 25% జీతం తక్కువ పొందుతున్నారు అంటున్నారు. ₹1,00,000 వేతనం అందాల్సిన ఉద్యోగికి చేతికి 70,000 రూపాయలు మాత్రమే వస్తుంది అంటున్నారు. సో ఒకవైపు ప్రతి నెల 25% జీతాన్ని కోల్పోతూ, మరోవైపు లక్షల రూపాయల బకాయిలు రాక ఉద్యోగుల యొక్క కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయనేది వాళ్ళ యొక్క ఆరోపణ. ఇంత జరుగుతున్న సమస్యను పట్టించుకోవట్లేదని ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట తప్పక పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన అనేక రకాల ఇబ్బందులు పెట్టారు ప్రభుత్వ ఉద్యోగుల్ని. ఇప్పుడు చంద్రబాబు కూటమి, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా అదే రకమైన ఇబ్బంది పెడుతోంది. సో ఇప్పుడు వాళ్ళు ఎవరి వైపు వెళ్తారు? జగన్ ఏమైనా వీళ్ళకి సపోర్ట్గా నిలబడతారా? జగన్ వచ్చి వీళ్ళతో కలిసి పోరాటాన్ని చేస్తారా అనే డిస్కషన్లు వైసీపీ సోషల్ మీడియాలో అయితే నడుస్తున్నాయి.